హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని తెల్లపూర్ లొకేషన్లో ఉన్నామండి. ఇక్కడ మనకి ఏలియన్ స్పేస్ స్టేషన్ అనే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK, అలాగే 2.5 BHK అండ్ 3 BHK, అలాగే 4 BHK డూప్లెక్స్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. ఈరోజు దాని గురించి చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా కంపెనీ సేల్స్ అండి. ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక్కడ ఫ్లాట్ సైజెస్ గనుక చూసుకుంటే మనకి 13-15 స్క్వేర్ ఫీట్ నుంచి 6700 స్క్వేర్ ఫీట్ వరకు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి. అలాగే ఇది వచ్చేసరికి హెచ్ఎండి విత్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ ప్రాజెక్ట్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 18 ఎకర్స్లో డెవలప్ చేశారండి. ఇది వచ్చేసరికి G+29 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. అలాగే కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే 100 ఫీట్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. అంటే మనకి ఎటు చూసుకున్నా కూడా కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే ఓఆర్ఆర్కి ఇన్సైడ్ 3 కిలోమీటర్స్ ఉంటామండి. అంటే సిటీకి వెళ్ళాలన్నా కూడా అంటే విప్రో సర్కిల్ కూడా జస్ట్ 7 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే 10 మినిట్స్ డ్రైవ్లో అయితే వెళ్ళొచ్చండి. చూడొచ్చు. ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి. అంటే ఓపెన్ కిచెన్ ఏరియా. సో చాలా స్పేసెస్‌గా ఉంటుందండి. ఈ కిచెన్ ఏరియా సైజ్ గనక చూసుకుంటే మనకి 12.8 ఇంటూ 9.4 అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మోడల్ ఫ్లాట్ అండి. నార్త్ ఫేసింగ్‌లో ఇది మోడల్ ఫ్లాట్ అనమాట. ఈ మోడల్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1964 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. అలాగే ఇదంతా కూడా అంటే మనం వుడ్ వర్క్ ఇదంతా చేసుకుంటే ఎంత స్పేస్ అయితుందో ఇది మొత్తం కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చండి. అలాగే ఓపెన్ కిచెన్ నుంచి ఔట్ సైడ్ ఎళ్తే మనకి యుటిలిటీ ఏరియా అండి. సో, ఈ యుటిలిటీ ఏరియా సైజ్ చూసుకున్నా మనకి 8 ఇంటూ 3.1 అయితే ఉంటుందనమాట. అన్నీ కూడా చాలా స్పేషియస్‌గా వచ్చాయండి. ఇది వచ్చేసరికి మనకి ఎస్ షేప్‌లో ఉంటుందనమాట. ఎక్సలెంట్ లొకేషన్‌లో మీకు రీజనబుల్ బడ్జెట్ అంటే 7600 పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నాననమాట. అలాగే ఇది వచ్చేసరికి హెచ్ఎండీ విత్ రేరా అప్రూవ్డ్ కాబట్టి మీరు 80% బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చండి. మీరు చూస్తున్నారు కదా! ఇది డైనింగ్ ఏరియా నుంచి ఔట్ సైడ్ ఎళ్తే మనకి బాల్కనీ వ్యూ అండి. ఈ బాల్కనీ సైజ్ గనుక చూసుకుంటే మనకి 12.10 ఇంటూ 4.7 అయితే ఉంటుందనమాట. చాలా వ్యూ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. చుట్టుపక్కల చూసుకుంటే ఆల్మోస్ట్ ఇటువైపు విల్లాస్ ఇవన్నీ చూసుకుంటే మనకి 270 స్క్వేర్ యార్డ్స్ విల్లాసే 6 సిఆర్ అబోవ్ అయితే చెప్తున్నారండి. సో, ఎవరైనా తక్కువ బడ్జెట్‌లో మనకి గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఫెసిలిటీస్ తోటి కావాలనుకుంటే అంటే రీజనబుల్ బడ్జెట్‌లోనే ఉంటుందనమాట. జస్ట్ 7600 పర్ ఎస్ఎఫ్టీ అంటే విల్లాస్‌తో కంపేర్ చేస్తే మనకి 3 టైమ్స్ తక్కువైతే ఉంటుందనమాట. చూడొచ్చు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 12.9 ఇంటూ 12 అయితే ఉంటుందండి. అలాగే ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి. చూడొచ్చు. ఈ లివింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 18.3 ఇంటూ 13 ఫీట్ అయితే ఉంటుందనమాట. అలాగే వీళ్ళు ప్రతి ఫ్లాట్‌లో అయితే గనక ఫాల్ సీలింగ్ అయితే ఇస్తున్నారండి. అలాగే హోమ్ ఆటోమేషన్, అలాగే బాత్ హబ్ ఇన్ మాస్టర్ బెడ్‌రూమ్ అంటే ప్రతి మాస్టర్ బెడ్‌రూమ్‌లో బాత్ హబ్ అయితే ఇస్తున్నారనమాట. అలాగే ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే 60,000 స్క్వేర్ ఫీట్ హ్యూజ్ క్లబ్ హౌస్ అయితే ఉందండి. ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్, క్రికెట్ గ్రౌండ్, అలాగే బాస్కెట్‌బాల్ కోర్ట్, స్మాల్ గోల్ఫ్ రేంజ్ ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 16.6 ఇంటూ 12.6 అయితే ఉంటుందనమాట. అలాగే మనకి వెంటిలేషన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా హ్యూజ్ గ్లాస్ వాల్స్ అయితే ఇస్తున్నారండి. గ్లాస్ విండోస్ కదండీ! హ్యూజ్ గ్లాస్ వాల్స్ విత్ సిటీ స్కైలైన్ వ్యూ అయితే ఇస్తున్నారనమాట. ఇదొచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అండి. మనం చెప్పుకున్నాం గదా! ప్రతి మాస్టర్ బెడ్‌రూమ్‌కి టబ్ అయితే ఇస్తారని. అది ఈ విధంగా అయితే ఉంటుందనమాట. సో, ఈ టాయిలెట్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 9.3 ఇంటూ 7.3 అయితే ఉంటుందండి. అలాగే డ్రెస్సింగ్ ఏరియా అంటే వాకిన్ క్లాసెట్ వచ్చేసరికి మనకి 9.3 ఇంటూ 4.9 అయితే ఉంటుందండి. చూడొచ్చు. మీకు వుడ్ వర్క్ చేసినా కూడా చాలా స్పేషియస్‌గా అయితే కనిపిస్తున్నాయన్నమాట. అలాగే ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కిడ్స్ బెడ్‌రూమ్ అయితే ఉంటుందండి. ఇది మనకి కిడ్స్ బెడ్‌రూమ్ అండి. ఈ కిడ్స్ బెడ్‌రూమ్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 12 ఇంటూ 11.2 అయితే ఉంటుందండి. అలాగే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఓఆర్ఆర్‌కి ఇన్‌సైడ్ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అంటే జస్ట్ 5 మినిట్స్‌లో మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 2 అయితే వెళ్ళొచ్చనమాట. అలాగే ఇందులో మనకి ఇండోర్ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఎక్స్‌క్లూజివ్ ఫర్ వుమెన్‌కి అయితే ఇస్తున్నారు. ప్రాజెక్ట్ అయితే ప్రెజెంట్ వచ్చేసి అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందండి. ఈ పొజిషన్ వచ్చేసరికి మనకి 2027 జూన్‌లో అయితే పొజిషన్ ఇస్తారండి. చూడొచ్చు. ఇది మనకి కామన్ టాయిలెట్ అండి. ఈ కామన్ టాయిలెట్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 8.10 ఇంటూ 5.5 అయితే ఉంటుందండి. అలాగే మనకి ఫస్ట్‌గా ఎంటర్ అయ్యాం గదా! ఇక్కడ లివింగ్ ఏరియా నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి గెస్ట్ బెడ్‌రూమ్ అయితే ఉంటుందండి. అంటే థర్డ్ బెడ్‌రూమ్ అనమాట. సో, ఈ బెడ్‌రూమ్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 11.10 ఇంటూ 10 అయితే ఉంటుందండి. సో, ఇదండి నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అనమాట. సో, వీడియో ద్వారా మొత్తం డీటెయిల్స్ అయితే అందాయి అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే తెల్లాపూర్ ఏరియాలో అంటే ఐటీ హబ్‌కి దగ్గరలో చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే ఇది వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్‌రూమ్ యొక్క డ్రెస్సింగ్ ఏరియా అండి. ఈ డ్రెస్సింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 6.7 ఇంటూ 4.9 అయితే ఉంటుందనమాట. అలాగే అటాచ్డ్ టాయిలెట్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 6.7 ఇంటూ 6.3 అయితే ఉంటుందండి.
అలాగే ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది 100 ఫీట్ రోడ్ అని చెప్పాను కదా! ఆ కనెక్టివిటీ అది మొత్తం అంతా కూడా నేను కవర్ చేశానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. చూడొచ్చండి. ఇది 100 ఫీట్ రోడ్ అండి. అంటే మనం ఇలా లెఫ్ట్ తీసుకుంటే మనం విప్రో సర్కిల్ వెళ్ళొచ్చు. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే మీరు ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటైతే వెళ్ళొచ్చనమాట. ప్రాజెక్ట్ హైలైట్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తానండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ఏలియన్ స్పేస్ స్టేషన్. అలాగే ఇది వచ్చేసరికి 18 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ. టోటల్ ఫ్లాట్స్ వచ్చేసరికి మనకి 2182 అయితే ఉంటాయన్నమాట. ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి మనకి 1350 స్క్వేర్ ఫీట్ నుంచి 6700 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటాయన్నమాట. యూడిఎస్ వచ్చేసరికి 17 స్క్వేర్ యార్డ్స్ ఎవ్రీ 1000 స్క్వేర్ ఫీట్‌కి అయితే ఉంటుందండి. ఇదండి. మీరు ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, మీకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయొచ్చండి. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.